అలా లోపల పెట్టారా మేడం ప్లీజ్ అంటే, పెట్టకుండా ఏం పట్టదమ్మా విరగదు అని చెప్పి నెగ్లెక్ట్ చేశానమాట. అప్పుడు విరిగిపోయింది ఆ గిఫ్ట్. అలా ఒక గిఫ్ట్ స్పాయిల్ చేశాను. ఇక్కడ ఇంకో వినాయకుడి బొమ్మ ఉండాలి. సరే, ఇదేమో కాశీ వెళ్ళారండి రాజేష్ వాళ్ళను. కాశీ నుంచి వెళ్ళి కాశీలో ఈ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చారనమాట గిఫ్ట్గా. చాలా బాగుంది. ఇంకా మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కదా, వాల్కి ఒక సీనరీ. ఇది గౌతమ్ ప్రజెంట్ చేశాడండి. అదే ఆ నలుగురు బ్యాచ్ ఉన్నారు కదా, నలుగురు స్టూడెంట్స్. ఇలాంటి బ్యాచ్ నాకు మళ్ళీ దొరకలేదు అన్నాను కదా, ఆ బ్యాచ్లో స్టూడెంటే గౌతమ్. తను ఈ వాల్ది ఈ సీనరీ, ఈ బ్యూటిఫుల్ సీనరీ తను ప్రజెంట్ చేశారు. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఇది గౌతమ్ ప్రజెంట్ చేశాడు. దీంతో పాటు ఈ సీనరీతో పాటు రోజు ఎదుగుండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా ప్రజెంట్ చేశాడు అనమాట. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ టాప్ ఇలా వస్తుంది, చూపిస్తాను. ఇది టాప్, నెక్స్ట్ చున్నీ, బాటమ్, ఈ డ్రెస్ సెట్ అనమాట. ఇది పంజాబీ డ్రెస్ కూడా తనే ప్రజెంట్ చేశాడు. ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నాను, అలా ఇంకా ఇంకో గిఫ్ట్ షాప్సీలో కొన్నాను కదా, అది మీకు చూపించానో లేదో తెలియదు. ఆ వినాయకుడి బొమ్మ ఇక్కడే పెట్టాను, ఏమైందో ఒకసారి చూపిస్తాను. అదండి, అది ఎక్కడి నుంచి చేశాను ఏంటో. మళ్ళీ బీరువులో పెట్టేశానా ఏంటి, ఆ వినాయకుడు కనిపించట్లేదేంటి. ఇంతలోనే వినాయకుడు మాయమైపోయాడా?